వాళ్ళు జాగ్రత్త పడాలి. ఇకపై కాశీలో పోయినంత మాత్రాన నేరుగా మోక్షం రాదని నేను చెప్పుకున్నది ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే నేను స్పష్టంగా చెప్పాను అనుకుంటున్నాను, కానీ తర్వాత మళ్ళీ ప్రశ్నలు వస్తుంటే ఏం విన్నారో లేదా నేను సరిగ్గా చెప్పలేదో అనిపిస్తుంది. అందుకే గుర్తు చేస్తున్నాను ఇక్కడ. అంటే భైరవాది యాతనల తర్వాత ముక్తి లభిస్తుంది అని నేను మనం స్పష్టంగా చెప్పుకున్నాం. పైగా భైరవ యాతనలు కూడా ఎందుకు ఇస్తున్నాడో చెప్పుకున్నాం. యమునికి ప్రవేశం లేదు, ఇతర లోకాలకైతే ప్రయాణాలకి యమాదులు అవసరం, ఇక్కడ అవి లేవు. ఇది గమనించవలసినది. అది కాశీలో కాశీకి వెళ్ళి అక్కడ తీర్థ విధిని ఒక్కసారి నియమం స్వీకారం చేసిన వెంటనే జన్మ ప్రభృతి కాశీలో అడుగు పెట్టే వరకు చేసిన పాపములన్నీ దగ్ధమవుతాయండి. ఏం కావాలి? వీటిని ఏం చేసామని భైరవుడు ఏమన్నాడు, అవి అక్కడ దగ్ధమైపోతాయి కాశీ యాత్ర వల్ల. కానీ కాశీలో ఎంత మీరు దీక్షగా ఉన్నా ఒక్క చిన్న తప్పు చేసినప్పటికి కూడా దానికంటూ భైరవుడు ఘోర శిక్ష వేసే ఇది వరకు చేసిన వాటికి సత్ఫలితంగా కైవల్యాన్ని ఇస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే కాశీలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే కాశీలో పాపం చేయడం ఒకటి, కాశీ పట్ల అపచారం చేయడం రెండవది. కాశీ పట్ల అపచారం చేయడం ఇంకా భయంకరం. దాని భైరవ యాతన కూడా ఉండదు. రుద్రపిశాచమే కొన్ని లక్షల సంవత్సరాలు తిరుగుతారు, ఇది తెలుసుకుంటాడు. ఇంకా భయంకరమైన అవస్థ, వాడి గతే ఉండదు వాడికి ఇక్కడ. పై కాలభైరవుడు ఎంత గొప్పవాడంటే క్షణకాలంలో కొన్ని వందల యాతనలు ఇవ్వగలట. ఇదేదో బాగుంది. దాని క్షణంలో మొత్తం ఖర్చు అయిపోతుంది. ఎంత బాగున్నది. బాధపెడితే పెట్టాడు కానీ బుద్ధి చెప్పువాడు బుద్ధితేనేమయ్యా అని తర్వాత మనకి గొప్ప స్థితిని ఇస్తున్నాడు కదా ఆయన. అందుకు కాశీకి ఉన్నటువంటి ఆ గొప్పతనంలో భైరవుడికి నమస్కారం చేసుకుందాం. ఇప్పుడు అమ్మవారు అడుగుతున్నారు, జ్ఞానవాపీతి సంజ్ఞేయమస్యా కథమభూద్వద. జ్ఞానవాపి అనేటువంటి గొప్ప క్షేత్రం అంతర్గేహంలో ప్రధానమైనది. జ్ఞానవాపి దగ్గర విశ్వనాథ మందిరం. అందుకు ఆ అంతర్గేహంలో ఉన్నటువంటి జ్ఞానవాపి యొక్క వైభవాన్ని నాకు చెప్తావా అని అడుగుతున్నది. అంతేకాదు ఇవన్నీ వింటూ ఉంటేనే అవి చేసిన ఫలితం వస్తుందని మనం చెప్పుకున్నాం. ఎవరికైనా నిజంగా కాశీవాసంపై నిన్న విప్రుడు బాధపడ్డాడే అంత బాధగానే ఉంటే ఈ కాశీ మహాత్మ్య శ్రవణం వల్ల భగవంతుడు ఆ కోరిక తీరుస్తాడు. అది అందుకు ఇది అత్యంత శ్రద్ధతో వినాలి. అలాంటి కోరిక తీవ్రంగా లేనప్పుడు వాడి పాపక్షయమే కాశీ యాత్ర చేసిన ఫలితం లభించి తప్పకుండా సదనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు స్వామి చెప్తున్నాడు, అది నేను నా త్రిశూలంతో తవ్వినటువంటి వాపి అని చెప్పాడు. ఏ రూపంలో తవ్వాడు అనే దాన్ని మన కాశీఖండం కూడా కొంచెం పరామర్శ చేస్తే కాలభైరవ రూపంతో ఆయనే తవ్వాడు. కాలభైరవుడైనా శివుని యొక్క మారటి రూపమే కనుక తన యొక్క త్రిశూలంతో తవ్వాడు ఆయన. త్రిశూలాగ్రేణ సుభగే సావాపి ఖనితాపురా. పరమేశ్వరుడు త్రిశూలం అంటే సామాన్యమా? దానితో ఆయన తవ్వాడు. అది విసరగానే అంత దూరం వెళ్ళిందంటే ఆపాతాళం జలం తత్ర తిష్టత్యతి మనోహరం. దాని లోతు ఎంతవరకు ఉంటుందంటే పాతాళ లోకానికి ఉంటుంది దాని లోతు. అంతదండి జ్ఞానవాపి. దాని నుంచి ఎలా ధార పైకి ఎగిరిందో చెప్తాడు. ఆ పైకి అలా ఎగజిమ్మింది ఆ ధార ఆయన త్రిశూలంతో గుచ్చగానే. తర్వాత తీయగానే వాపి ఏర్పడింది. అప్పుడు స్వామి యొక్క గణములు దాని చుట్టూ బావికి చుట్టూ ఉండవలసిన చుట్టుకొలతో నిర్మాణం చేశారు. అలా చేశారంటే కాశ్మీరమణి భిశుభ్రై పుష్పరాగైర్ మనోహరై రత్నైరన్యైశ్చ వివిధైర్ బద్ధాసా తదనంతరం. స్వామి యొక్క ముఖ్య గణములు వెంటనే అత్యంత పవిత్రమైన జలం